నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకోసం చక్కటి రొయ్యలతో కూర. అయితే రొయ్యలు చాలా రకాలుగా వండుకోవచ్చు. చాలామందికి బాగా మసాలాలు వేసి వండుకోవడం అలవాటు. ఈరోజు మసాలాలు వేస్తాం కానీ ఆ మసాలాలన్నీ మైల్డ్గా ఉండి మనం చేసే కూర లైట్గా పసుపు రంగులో కొబ్బరి పేస్ట్లో దాంతోపాటు కొంచెం గసగసాలు వేసి మనం చేసుకుందాం. రొయ్యలు మనం చేసేటప్పుడు ఫస్ట్ ఆ రొయ్యల్ని లైట్గా వేయించి పక్కన పెట్టేసుకుందాం. అయితే ప్యాన్లో కొంచెం నూనె వేసి ఆ రొయ్యలు వేసామనుకోండి కింద అంటుకుపోతుంది. అలా అంటుకోకుండా లైట్గా ఉప్పు జల్లేసుకుందాం. ఉప్పు మనకి కొంచెం నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ రొయ్య దీని మీద పడగానే ఆ ఎల్లి ఆ ప్యాన్కి తాకకుండా ఆ ఉప్పుకు తాకి మనకి అంటుకోకుండా ఉంటుంది. సో ఈ రొయ్యల్ని చూడండి వేసేయండి. వేసిన తర్వాత దాన్ని ఇమ్మీడియట్గా కదలపకండి. కొంచెం సేపు ఈ రొయ్యల్లో నుంచి వచ్చే తేమతోటి ఆ ఉప్పు కరుగుతుంది. రొయ్యలు లైట్గా కుక్ అవ్వాలి. సో ఒక్క నిమిషం పాటు దాన్ని ఉండనివ్వండి. ఈ రొయ్యల్ని లైట్గా వేయించి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్లో మనం కూర తయారు చేసుకుందాం. ఈ టెక్నిక్ మనం సీ ఫుడ్స్ తోటి చాలా వాటితోటి చేసుకోవచ్చు. ఎందుకంటే స్టీల్ ప్యాన్ వాడినప్పుడు కింద అంటుకుపోతాయి. అంటుకుపోకుండా చాలా సింపుల్గా చేయడానికి ఇది ఒక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే ఇలా రొయ్యలు వేసేసిన తర్వాత మూత పెట్టేసామనుకోండి పైనుంచి కూడా కుక్ అవుతుంది. రొయ్యల్ని ఎక్కువసేపు కుక్ చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే మన టమాటా గ్రేవీ అందులో వేసి ఆ రొయ్యలు వేసి ఎక్కువగా కుక్ చేస్తారు. అప్పుడు ఆ రొయ్యలు రబ్బర్లా అవుతుంది. అలా అవ్వకుండా కేవలం 2 నిమిషాలు మాత్రమే మనం రొయ్యల్ని కుక్ చేసి పక్కన పెట్టేసుకుంటే మీకు చాలా టేస్టీగా చాలా జ్యూసీగా మనకు రొయ్యలు తయారవుతుంది. ఇప్పుడు ఈ రొయ్యలు చూడండి కలర్ కూడా మారిపోయింది, పింక్ కలర్ వచ్చింది. ఇందులో ఇప్పుడు లైట్గా ఇలా కదిలిపితే మనకి వచ్చేస్తుంది. అదే కనుక మనం ఉప్పు వేయలేదనుకోండి లైట్గా కింద అంటుకునే ఛాన్స్ ఉంటుంది. ఒక పక్కన కుక్ అయితే మిగతా రొయ్యలు ఏవైతే పక్కకు తిప్పాలో అవి తిప్పేసి వాటిని కూడా కుక్ చేసుకోండి. కుక్ చేసుకోవడం వల్ల మనకి 2 ఈవెన్గా కుక్ అవుతుంది. ఇంకా తేమ ఆల్మోస్ట్ అందులో అయిపోయింది. అయినా మూత పెట్టి ఇంకొక 30 సెకండ్లు దాన్ని కుక్ చేసుకుందాం. ఇలా మంచి ఫ్లేవర్ని ఆ రొయ్యల్లో ఫ్లేవర్ని కూడా మనము బయటికి తీసుకురావచ్చు. ఇంకొకటి అంటే ఆ రొయ్యలు మీరు చూస్తే కనుక ఆ తోకలకి ఆ తొక్క అలాగే ఉంచాం. ఎందుకంటే రొయ్యల టేల్ ఏదైతే ఉంటుందో తినేటప్పుడు ఇలా పట్టుకొని కూడా తినొచ్చు, గ్రేవీలో నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా. ఇప్పుడు చూడండి ఆ టైల్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి. వీటిని మరి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చాలా సింపుల్గా ఈ రొయ్యల్ని తీసి వేసుకోండి. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, నేను ఎలా చేశానో కాదు, ఆ రొయ్యల్లో ఉప్పు వేశాను కాబట్టి మీరు ఉప్పు చాలా జాగ్రత్తగా తర్వాత వేసుకోండి. ఇప్పుడు మనం ఈ కొబ్బరి పేస్ట్తో చేస్తున్నాను. దీంట్లో కొబ్బరి నూనె వేసుకోండి. కొబ్బరి నూనెలో మనం ఈరోజు ఈ రొయ్యల కూర చేస్తున్నాం. ఇప్పుడు ఇవంతా ఏవైతే ఉన్నాయో అవంతా కొంచెం లైట్గా ఓవర్గా కుక్ అయ్యి కొంచెం డార్క్ కలర్ వస్తుంది. కానీ ఆ రొయ్యల ఆ ఫ్లేవర్ చాలా గుమగలాడుతూ బయటకు వస్తుంది. దీంట్లో ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, సోఫ్. మనకి ఒక్కొక్క హర్బ్ ఒక్కొక్క దానికి వాడతాం. కానీ రొయ్యలకి ఏంటంటే ఆ మిరియాలు అన్ని ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. అందుకే కారప్పొడి కాకుండా మనం ఎర్రటి మిరపకాయలు వేస్తాను. ఆవాలు చిటపట్లాడుతుంటే జీలకర్ర, కొంచెం సోఫు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేద్దాం. వేసి దాన్ని లైట్గా కుక్ చేసుకుంటూ ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లం, అలాగే ఉల్లిపాయలు కూడా వేసి దీన్ని స్లోగా ఇలా కుక్ చేసుకోండి. దీంట్లో కొన్ని నీళ్లు పోసేయండి. అంతే. ఆ కొంచెం నీళ్లు పోయగానే మీ ప్యాన్ ఇమ్మీడియట్గా క్లీన్ అయిపోతుంది. చూడండి ఏమవుతుంది, దాంట్లో ఆ ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇప్పుడు ఈ గ్రేవీలోకి వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో మనం మిగిలినవి వేసుకుందాం. కొంచెం పసుపు ఎక్కువగా వేయకండి. లైట్గా కలర్ ఎన్హాన్స్ చేయడం కోసం కరేపాకు,
ఇందులో నిమ్మకాయ తొక్కతో కట్ చేసి కూడా వేస్తారు, అలా కావాలంటే కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ దాంట్లో మనం స్లోగా కుక్ చేసుకోండి. ఇది చాలా అద్భుతమైన గ్రేవీ తయారవుతుంది. ఇందులో రొయ్యలు సాఫ్ట్గా ఆ కొబ్బరి పాలలో కుక్ చేసుకోవాలి. ఇందులో ఘాటు మనం మిరపకాయలు, నా దగ్గర బర్డ్ ఐ చిల్లీ అని ఉంటుంది. ఇది చూడడానికి కళ్ళకి ఎర్రగా చక్కగా ఉంటుంది, ఘాటు కూడా మంచిగా అందజేస్తుంది, కానీ గ్రేవీలో మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. వేసుకోండి. ఈ మిరపకాయలు చాలామంది తినేటప్పుడు తీసేస్తారు, ఘాటుగా ఉంటుందని. నాకు అలా తినడం కూడా ఇష్టం. ఆ కొబ్బరి పాలల్లోని తీయదనం కూడా ఈ గ్రేవీలోకి వస్తుంది. తర్వాత కొంచెం ధనియాల పొడి, అలాగే ఇందులో గసగసాల పేస్టు. అయితే గసగసాల పేస్టు మనకి ఆ ఫ్లేవరు చిక్కదనం వస్తుంది, కొంచెం వేసాను. మీరు కొబ్బరి గసగసాల పేస్ట్ కూడా మీరు ఒకేసారి కొబ్బరితో పాటు వేసి చేసుకోవచ్చు. అయితే కొబ్బరి పేస్ట్ ఇందులో వేసి కొబ్బరి పాలు వేసుకున్నారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది. దీంట్లో చూడండి, కొబ్బరి పాలు ఆ కొబ్బరి పేస్ట్ రెండు కలిపేసి వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాం. ఈ గ్రేవీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ కొబ్బరి పేస్టు ఆ గసగసాలతోటి లైట్గా చిక్కదనం వస్తుంది. ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేయాలనుకుంటే కొన్ని నీళ్లు పోసుకోండి, లేదంటే చాలామంది ఆ కొబ్బరి నీళ్లు కానీ కొబ్బరి పాలు కానీ ఇందులో వేసుకుంటారు. అలా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు కావాల్సిన ఆ చిక్కదనం వస్తుంది. ఇందులో ఉల్లిపాయలు బ్రౌన్గా చేయలేదు, కేవలం స్వెట్టింగ్ చేసాం. ఉల్లిపాయలు ఇలాంటి గ్రేవీలో లైట్గా కుక్ అయి తింటే చాలా బాగుంటుంది. కొంచెం మిరియాల పొడి, ఇది ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి ఆ ఫ్లేవర్ని ఎన్హాన్స్ చేయడానికి. ఇప్పుడు మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. దీంట్లో ఇప్పుడు మన రొయ్యలు ఏవైతే ఉన్నాయో వేయండి. దీంట్లో పాటు కొంచెం జ్యూస్ అది కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ రొయ్యల్ని ఈ సాస్ని కుక్ చేసుకోండి. ఆల్రెడీ రొయ్యల్ని మనం 2 నిమిషాల పాటు కుక్ చేసాము. ఇప్పుడు ఈ గ్రేవీ కుక్ అవుతున్నప్పుడు మరొక నిమిషం మాత్రమే కుక్ చేస్తాం. ఆ రొయ్యలకి ఈ గ్రేవీ లైట్గా కోటింగ్ అవ్వాలి. అలా అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకొని వేడిగా వడ్డించుకుంటే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఉప్పు చెక్ చేయండి. తక్కువగానే ఉంది, ఎందుకంటే ఆ రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసాను కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి డెలికేట్ డిషెస్లో ఉప్పు ఎక్కువ ఉందనుకోండి, మరి డిష్ పాడైపోతుంది. అలా కాకుండా స్లోగా మరొక్క నిమిషం కుక్ చేసి వేడిగా దీన్ని అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మనం ఇందులో ఫ్లేవర్ బాగా రావడం కోసం కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, లాస్ట్ మినిట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ కొబ్బరిలోని తీయదనం, ఆ మిరియాల్లోని ఆ కమ్మదనం, ఆ సోంఫు, ఆ ఫ్లేవర్స్ అన్నీ వచ్చి ఈ రొయ్యలు ఆహా నన్ను తిను నన్ను రుచి చూడు అంటూ భలేగా ఉంది. రొయ్యలు తినేటప్పుడు ఈ విధంగా చేసుకొని తినాలి. లాస్ట్లో కనుక మనం దీంట్పైన కొత్తిమీర వేసుకోండి. చూడండి, కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అంతే, స్టవ్ కట్టేద్దాం, ఆ మూత పెట్టేద్దాం. వేడిగా అన్నం పెట్టుకొని దానిపైన వడ్డించుకుందాం. మనకి ఆ రొయ్యలు ఈ సైజు, ఆ సైజులోనే ఎంతో ఆనందం ఉంది. మీరు బయటికి వెళ్ళారనుకోండి, ఇలాంటి రొయ్యలు ఒక 7-8 వడ్డించారంటే బోల్ డబ్బులు ఛార్జ్ చేస్తారు. మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని, అంటే ఈ రొయ్యలు కూడా 600 రూపాయలు కేజీలో ఉంటాయి. ఈ సైజువి మనం తెచ్చుకొని చూడండి, ఒక కేజీకి 35-36 రొయ్యలు వస్తాయి. కానీ ఆ సైజు చక్కగా చూడండి. మనకి రొయ్యలు ఎన్నో రకాలు ఉంటాయి, కానీ రొయ్యలు ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే దాంట్లో జ్యూసీనెస్ ఉండాలి. జ్యూసీనెస్ అంటే ఏంటి చూడండి, ఈ కూరలో ఈ రొయ్యల దాంట్లో ఆ రొయ్య తీసుకుంటే అలా మసాలా పట్టుకొని ఎంత చక్కగా ఉందో. ఈ రొయ్య ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోవాలి. ఆ కొబ్బరి పాలలోని కమదనం, మనం చాప్ చేసిన జింజర్ ఫ్లేవర్సు, ఆ సోఫు, ఆ మిరియాలు అన్నీ ఒక్కొక్కటి కలిస్తే చివరికి ఆఖరికి ఆ కొత్తిమీర కూడా మంచి ఫ్లేవర్స్. కానీ ఏది డామినేటింగ్ చేయడం కాదు, అవన్నీ స్వీట్ ఫ్లేవర్స్. మనకి ఆ రొయ్యల్లోని కమ్మదానాన్ని బయటికి తీసుకొచ్చి ఫ్లేవర్స్ని ఎన్హాన్స్ చేసే ఐటెం వేసాం. ఇలాంటి అద్భుతమైన ఫుడ్ని తిని ఎంజాయ్ చేయండి. సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఫుల్గా ఆస్వాదించండి.
పచ్చి కొబ్బరి పేస్ట్ లో రొయ్యల కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే గసగసాలు కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత లైట్ గా చూపించిన విధంగా ఉప్పు వేసి మన రొయ్యలు తీసి దానిపైన అమర్చాలి. దాన్ని కదలపకుండా 1 నిమిషం పాటు కుక్ చేసి మరో పక్కకి తిప్పి మరి అటు పక్కన కూడా కుక్ చేయాలి. ఇప్పుడు రొయ్యలు మంచిగా పింక్ కలర్ వచ్చి పర్ఫెక్ట్ గా అవుతాయి. వీటిని తీసి మరొక ప్లేట్ లో వేసుకోవాలి. తర్వాత పాన్ లో మనం కొబ్బరి నూనె వేసి తాలింపుకి ఆవాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, పసుపు కూడా వేసి కరేపాకుతో కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత చిట్టి మిరపకాయలు, ధనియాల పొడి, గసగసాల పేస్టు, అలాగే కొబ్బరి పేస్టు పాలతో పాటు వేసి దాన్ని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. మిరియాల పొడి కూడా వేసి కుక్ చేసి ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి మరొకసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసి వేడివేడిగా అన్నంతో కానీ, ఆపంతో కానీ, దోశలతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ కొబ్బరి పేస్టు గసగసాలతో చేసిన ఈ రొయ్యల కూర. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.